ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే లేవికాండం 17:11 రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయునట్లు బలిపీఠము మీద పోయిటకే దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. జకర్యా గ్రంథం 9:11 మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు అని గోతుల నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. లూకా సువార్త 22:19 పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడని చెప్పిన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పిన. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20 గొర్రెలు గొప్ప కాపురం యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని కృపామదేశం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:20 ఆయన శిలువ మరణం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందువైనను పరలోకమందువైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రికి అభిష్టమాయెను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:4 ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 2:2 ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ మీరే ప్రభావం మా కోసం రక్తం దించి ఆ రక్తం వల్ల మా పాపలను క్షమించిన విధానం బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.